పురుషునికి ఉండవలసిన లక్షణాలు. ఫస్ట్ పాయింట్ ఫెయిత్ఫుల్నెస్. మొట్టమొదటిగా నమ్మకత్వం. ఫెయిత్ఫుల్ టు గాడ్, ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ. దేవునికి నమ్మకంగా ఉండాలి, కుటుంబానికి నమ్మకంగా ఉండాలి. Proverbs 26, సామెత 26, ఫస్ట్ కొరింథీయులు chapter 4 verse 2. మొదటి కొరింథీ 4:2. నమ్మకమైన వానికి మెండైన దీవెనలట. త్వరగా చెప్పండి. నమ్మకమైన వారికి మెండైన దీవెన. ఇప్పుడు మెండైన దీవెనలు నాకు కావాలి అన్నవారు చేయి చూపించగలరా? మెండుగా దీవెనలు కావాలంటే ఎలా ఉండాలట? మనం నమ్మకస్తులుగా, మనం అపనమ్మకస్తులుగా ఉండి మెండైన దీవెనలు అంటే మండిపోయే శాపాలు వస్తాయి తప్ప ఒక్క మెండైన దీవెన రాదు. కనుక ఈరోజు మన క్యారెక్టర్ మార్చుకుందాం. ఒకవేళ పొరపాటు లేని వాళ్ళు ఉంటారా? ఎవరో ఒకళ్ళు ఉంటారా అంటే అందరిలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. పెద్ద పొరపాటు లేకపోయినా చిన్నవైన ఉంటాయి. ఒప్పుకోండి దేవుని దగ్గర. రెండవదిగా రాసుకునండి, మరి ఫెయిత్ఫుల్నెస్ తర్వాత మనిషిలో ఉండాల్సింది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉందాం. రియల్ మ్యాన్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ యాక్షన్స్ అండ్ obligations, whatever the action they have done. Any wrong, they'll say sorry. If there is done anything, any responsible, they'll take it. 1 Timothy 5:8, Luke 12:48. వారు బాధ్యత కలిగి ఉంటారు. ఏ పనికైనా బాధ్యత కలిగినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని వారు ప్రదర్శిస్తారు. 1 తిమోతి 5:8, లోక 12:48. Third point, మూడవదిగా courage. They will have courage. Real men are courageous, facing challenges and adversity. Wherever they go, they will have a courage. వారు ధైర్యం కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా వారు ఎదుర్కొంటారు. The strength and resolve, God will give them power to resolve the problem. Joshua 1:9, 1 Corinthians chapter 16 verse 13. వారి సమస్యలు జయించుటకు దేవుడు శక్తిని, సామర్థ్యమును దేవుడు వారికి అనుగ్రహిస్తారు. యెహోషువ 1:9. The fourth point, love and compassion. నాలుగవదిగా ప్రేమ, కనికరం కలిగి ఉండాలి. 1 Corinthians chapter 13 verse 4-8 and Ephesians chapter 5 verse 2, Colossians chapter 3 verse 12, Ephesians chapter 4:32. 1 కొరింథీ 13:4-7, ఎఫెసీయులకు 5:2, కొలస్సీయులకు 3:12, ఎఫెసీయులకు 4:32. They care for the needs of others, showing kindness and mercy and generosity, and those who are hurting or in need, those who are in helpless, those who are hopeless, they'll go and help them. నిస్సహాయంలో ఉన్న వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి, నిరీక్షణ లేని వారికి వారు వెళ్ళి సహాయం చేస్తారు. వారిని ప్రేమించి వారి ఎడల కనికరము, దయను చూపిస్తారు. The fifth point, ఐదవదిగా self control. ఆశా నిగ్రహం కలిగి The ఉండాలి. real man exercise self control and discipline in all areas of their lives. Galatians chapter 5:22-23, Titus chapter 2 verse 11 and 12. వారి జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారు. Weak man revenge, strong man forgive, intelligent man ignore. బలహీనుడైనటువంటి వాడు పగ తీర్చుకుంటాడు, బలము కలిగినటువంటి వాడు క్షమిస్తాడు, జ్ఞాని దాన్ని మర్చిపోతాడు, దాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు వాడు నన్ను అన్నాడు, నేను తిరిగి అనాలి, వాడు నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టాలనుకునే వాళ్ళు వీక్ మైండ్ అట. చెప్పండి, ఏం మైండ్? వీక్ మనసు ఉన్న వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అంత జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు, నన్ను తిట్టాడు, నేను తిరిగి తిట్టాలి, వాడు నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టాలి. ఒక టైం వస్తుంది, కొట్టినోడిని కొట్టేవాడు ఉన్నాడు, తన్నేవాడిని తలదన్నేవాడు ఉన్నాడా? క్షమించి వదిలేసి దేవునికి అప్పగించి గొడవల్లోకి వెళ్లకుండా. అయితే కొన్ని విషయాలు ఎలా న్యాయాన్ని తీసుకోవచ్చు, స్టెప్ తీసుకోవచ్చు. కానీ కొన్ని ప్రతి చిన్నదానికి స్పందించి గొడవలకు వెళ్ళక్కర్లా. వెళ్తుంది బండి, డ్రైవర్ సైడ్ ఇవ్వకపోతే బండి ఆఫ్ చేసి ఆయనకి లారీ అడ్డం పెట్టి బండి ఆఫ్ చేసి లారీ డ్రైవర్ని దిగమంటున్నాడు. నేను ఆ కారులో ఉన్నా, ట్యాక్సీ డ్రైవర్ అతను. నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నువ్వు లారీ వాడితో గొడవ పడుతున్నావు ఏంటంటే, సార్ నాకు ఇంతసేపు వాళ్ళు ట్రైన్ నాకు సైడ్ ఇవ్వలేదు సార్, కాబట్టి వాడు పని చెప్తాను సార్, వాడు అంత పంతం పడతాను. వాడు లారీలో ఉన్నాడు, నీది బుడ్డి కారు. వాడు గట్టిగా గేరేసి ఫస్ట్ గేరేసి కొట్టడానికి ఏమవుతావు? పచ్చదైపోతావు. ముక్కు పచ్చదై పని చేయొద్దు, దిగు బండికి. ఆడు చేయకపోతే వాడు మూర్ఖత్వం వాడిని ఆపుతుంది ఏదో ఒక రోజున. అందుకే వాడు లారీ డ్రైవర్ అయ్యాడేమో. నువ్వు కార్ డ్రైవర్ పో, ముందుకు పో, సంతోషంగా వెళ్ళిపో, ఆలోచించొద్దు. అక్కడ నువ్వు అతను అడ్డుకొని నువ్వు చేసేదేంటి? అతను మూర్ఖత్వం అతను అడ్డుకుంటుంది. కాబట్టి ఎవరు ఏం విత్తుతారో దాన్ని వస్తారు. నీ టైం వేస్ట్ అవుతుంది. నువ్వు దిగొచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్. నార్త్ ఇండియాలో ఈ బండి ఆ బండి రాసుకొని వెళ్ళిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆటోలు రాసుకొని కటకటాన్ని రాసుకొని వెళ్ళిపోతుంటే, ఏంటి రాసుకొని వెళ్తున్నాయంటే ఇక్కడ అలవాటు అనండి. ఈ సిటీలో ఏమవుతాయి, రాసుకొని వెళ్ళిపోవడం వాళ్ళు టకటకాన్ని రాసుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా మరి గొడవ లేదంటే అంటే మిగిలిన విషయాలకు గొడవ పడతారండి. బళ్ళు రాసుకునేటప్పుడు మాత్రం గొడవ పడరు. ఇళ్ళ దగ్గర చిన్న తేడా వచ్చినా చాలా గొడవ పడుతుంటారు. చూసారా, కొన్ని చోట్ల కొందరు అడ్జస్ట్ అవుతారు, కొన్ని చోట్ల అడ్జస్ట్ కారు. ప్రతిదానికి భార్య మీద గొడవ పడకండి, ప్రతిదానికి భర్త మీద గొడవ పడకండి. భార్యలు సిస్టర్స్ ఉన్నారు, భర్త ఇంటికి వచ్చాడని తెలియగానే అమ్మా నాన్న వచ్చాడని చెప్తే వెంటనే లేచి వెళ్ళండి. బాబు పాపం చదువుకుంటున్నా పర్వాలేదని నాన్న ఎదుర్కోమని చెప్పండి. గుమ్మం దగ్గర రాకముందే పిల్లలు వెళ్ళి నాన్న అని చెప్పి నాన్ని పలకరిస్తే ఎంత టెన్షన్లో వచ్చినా ఆ భర్తకు ఉన్న బాధలు, కష్టాలు, ఆఫీసులో ఎవరు తిట్టారో, ఎవరు బాధ పెట్టారో, ఏ పని జరగలేదో
ఆ టెన్షన్ అంతా మర్చిపోయి పిల్లలు చూడగానే ఆనందం వస్తుంది. నవ్వుతూ పిల్లలు ఎదురవ్వాలి, సగం లోడు దిగిపోద్ది. ఆ తర్వాత భార్య ఎండలో వస్తే చల్లగా తాగడానికి చిన్న ప్రార్థన చేస్తాను ఆగండి అని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఆయనకు పరలోకం గుర్తొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇల్లు అంటే పరలోకంలా ఉంటుంది. ఇంటికి వెళ్ళినట్టు నన్ను ఆదరించే భార్య ఉంది, నన్ను పలకరించే పిల్లలు ఉన్నారని పరిగెత్తుకుంటూ వస్తారు. అలా కాకుండా పిల్లోడు అన్నాడు, అమ్మ నానొచ్చాడే, బండి సౌండ్ అనగా నానొచ్చాడంటే ఏమో సీరియల్ చూసుకుంటూ రాని, రాకపోతే ఎక్కడికి వెళ్తాడు, సీరియల్ ఛానల్ మారుస్తుందట. దీన్ని గయాళత్వం అంటారు. ఇతని కఠిన మనసు. నీ ఇంటి నువ్వే పాడు చేసుకుంటున్నావు. జ్ఞానవంతురాలుగా ఉండమ్మా. నీ భర్తకున్న చిరాకు, బాధ, టెన్షన్తో వచ్చాడు, కొంచెం పలకరించు. అలాగే భార్య కూడా డ్యూటీ నుండి వస్తున్నప్పుడు ఆమె కూడా కష్టపడుతుంది కదా, నీ కొరకు నీ బిడ్డల కొరకు. దయచేసి ఎదురెళ్ళు, సహాయపడు. పిల్లలు కూడా ముందుకెళ్ళి అమ్మ వచ్చింది వెళ్ళరా ఎదుర్కో అని చెప్పు. అమ్మను పలకరించడం, ఒక్క మాట పలకరించండి, ఒక్క క్షణం ప్రార్థన చేస్తానని చెప్పండి. రాణి ఆగు ప్రార్థన చేస్తానని. రాజు ఏం చేయాలి గట్టిగా చెప్పండి. రాజు రాణి కొరకు ప్రార్థన చేయాలి. రాజు బయటికి డ్యూటీకి వెళ్తున్న రాణి ఏం చేయాలి? ఇంట్లో పేర్లు ఏమున్నా నీ భార్యను రాణి అని పిలుచుకో. నీ భర్తను ఏమని పిలవచ్చు? రాజా అని పిలవచ్చు. నిక్నేమ్ పెట్టుకొని పిలిచిందట. ఎవరావిడ? సారా తన భర్తను ఏమని పిలిచింది? బైబిల్లో ఉంది, యజమానుడా అని పిలిచిందట. ఈ రోజుల్లో స్త్రీలు మోడర్న్ డేస్లో ఈ యొక్క ఈ దినాల్లో ఏమని పిలుస్తున్నారు చెప్పండి? రాజా అని పిలుస్తున్నారా? యజమానుడు అని పిలుస్తున్నారా? మనం వింటే ఉండండి, ఏమండి అని కూడా పిలుస్తారు. అది కూడా పిలవట్లా. సమయాలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రవి చెప్తే ఒకసారి చెప్తే అర్థం కావట్లేదు. కుమారు వెళ్ళి తీసుకురాపో. సునీల్ ఇన్నిసార్లు నీతో మాట్లాడాలా? నిన్ను చెప్పింది తీసుకొచ్చా. పేపర్ వేసేవాడిని పేరు పెట్టి పిలిచావు, పాలు వేసేవాడిని పేరు పెట్టి పిలిచావు, కుప్ప పారేసేవాడిని పేరు పెట్టి పిలిచావు. ఇంట్లో భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తావా? కొంచెం మారుదురుగాక. ఈ రోజు నుండి కొంచెం వెరైటీగా పిలవండి. మాస్టర్, యజమానుడా అని పిలవండి. ఏంటి అలా పిలుస్తున్నావు అంటాడు కదా, లోపల ఎంజాయ్ చేస్తుంటాడు. పురుషుల సంగతి నాకు బాగా తెలుసు. అలా వారం రోజులు కంటిన్యూ అయ్యారనుకోండి, అలవాటు అయిపోద్ది. నువ్వు గౌరవించే కొలది. ఇప్పుడు నువ్వు రాణి అవ్వాలంటే నీ భర్తను ఏం చేయాలట? రాజు చేయాలి. కొంతమంది భర్త మాట్లాడుతుంటే మాట్లాడినెవరు, ఉండండి, మీకేం తెలియదు ఉండండి మాట్లాడుతుంటాడు. దానివల్ల నీ భర్తను తగ్గించి నువ్వు గొప్పదాని కాలే. నీ భర్త మాట్లాడడం, నీకు మాటలు వచ్చినా కొంచెం వెనకాడిగి ఆయన వైపు చూస్తూ ఉంటే నువ్వు చెప్పవే అన్నప్పుడు అప్పుడు చెప్తూ ఉంటే, అబ్బా భర్త చాటున భార్య, నీకు తెలుసు తెలివి ఎక్కువే, నీకు జ్ఞానం ఎక్కువే, నీకు మాటలు ఎక్కువే, కానీ ఆయన నువ్వు ఆగు నేను మాట్లాడుతా అనకుండా ఆయన వైపు చూస్తుంటే, మీరు మాట్లాడినప్పుడు నా వైపు చూడమంటే చూసి ఇప్పుడు మా వైఫ్తో చెప్తుంది అన్నాను అనుకోండి, యు ఆర్ గివింగ్ పర్మిషన్, షీఈస్ టాకింగ్, ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నీ పిల్లలు కూడా ఎదుగుతారు. ఇక్కడ ఒకరినొకరు శాడిస్ట్ లాగా బాధించుకోకండి. నిన్ను యజమానుని పిలవాలా? నువ్వు నాకు శిరస, నువ్వు నాకు తల. ఎక్కువ మాట్లాడొద్దు. నా జీతం ఎక్కువ, నీ జీతం తక్కువ. ఇలాంటివి అస్సలు ఎత్తకండి, మర్చిపోండి వాటిని. అవి సమాధి చేయండి. కుటుంబంలో సమాధానంగా ముందుకు వెళ్ళండి. ప్రేమ కలిగే మాటలు మాట్లాడుకోండి. త్వరగా చెప్పండి. ప్రేమ కలిగించే మాటలు మాట్లాడట. ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్తున్నాను. డ్యూటీకి వెళ్ళిన బ్రదరు ఇంటికి వచ్చే ముందు ఎక్కడో ఆగాను, మేరీ ఏం తీసుకురమ్మంటావు? నీ ఇక్కడ మార్కెట్లో నిలబడ్డానని చెప్పాలి. ఏం కొనమంటావు నీకోసం అని. నువ్వు కొంటావో కొనవో దేవుడు ఎరుగు. చిన్నగా ఈ డైలాగ్ కొట్టాలి ఫోన్ చేసి. అప్పుడు ఆమె అంటుంది, మీరు క్షేమంగా వస్తే చాలండి, ఏమి తేవద్దు, మీరు రండి, మీరు క్షేమంగా రండి అని చెప్పి అంటుంది. ప్రేమ పెరిగే మాటలు. అలాగే భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు భార్య ఇంట్లో నుండి ఫోన్ చేసి ఒక మధ్యాహ్నం టైంలో, ఈ రాత్రికి మీకు ఏం వండమంటారు అని అడగాలి. వండుతావో లేదో దేవుడు ఎరుగు. మీకు ఇష్టమైన కూర ఏంటి చెప్పండి. పుట్టకోకల కూర వండమంటారా? చికెన్ వండమంటారా? ఎందుకు అడుగుతున్నావు? పర్వాలేదు చెప్పండి, మీకు ఇష్టమైన కూర ఏంటి వండుతున్నా అన్నప్పుడు ఆయన గుండె కరిగిపోయి, మా అమ్మ తర్వాత నీకే ఇష్టమైన కూర వండమంటావు అని చెప్పిన నా సతీమణి దేవుడు నాకు ఇచ్చాడని ఇంటికి వచ్చి నా బంగారం, నా వజ్రం అని పిలుస్తాడు. ఈ మధ్య నిక్నేములు పెట్టుకుంటున్నారు. మంచిగా పెట్టుకోండి, మంచిగా పిలుచుకోండి. మీ పిల్లలు మీ పిలుపుని చూసి మా పేరెంట్స్ ఎంత బాగుంటారని, మా పేరెంట్స్ బాగా పలకరించుకుంటారని వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు గొప్ప సాక్ష్యంగా నిలబడతారు. రేపు ఏదో ఒక రోజు మీ బాబుకి మంచి మెమరీ ఏంటో తెలుసా? మా నాన్న చిన్నప్పుడు బైబిల్ చదవడం నేను చూశానండి. మా అమ్మ ప్రార్థన చేయడం నేను చూసేవాడిని. అది వాళ్ళ మెమరీ, స్వీట్ మెమరీ. అలా కాకుండా మా నాన్న మా అమ్మని తిట్టడం నేను చూశాను, మా అమ్మ మా నాన్న తిట్టడం నేను చూశాను. ఇద్దరు గొడవ పడుతుండేవాళ్ళు. ఒక్క నిమిషం మాట్లాడుకుంటుంటే ప్రశాంతంగా ఉంటారు. ఒక్క నిమిషం దాటగానే కారు మబ్బులు కమ్ముతుంది. మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట్లాడుతున్నప్పుడు భారీ వర్షం స్టార్ట్ అవుద్ది, ఉరుములు మెరుపులు, తర్వాత భూకంపం, సునామీ, ఏదైనా జరగచ్చు అన్నట్టుగా మీ ఇల్లు ఉండకూడదు. మీ పిల్లలు వాళ్ళ గదుల్లోకి పారిపోయేలాగా ఉండొద్దు. గొడవలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. దాన్ని సాల్వ్ చేసుకునే మార్గం ఉంది. ఆ మార్గంలో వెళ్ళండి.
కూర చేశాను ఎలా ఉందని నేను చెప్పిందిట. ఫోన్లో మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉప్పు వేసింది మర్చిపోయి మరొకసారి ఉప్పు వేసింది. ఎలా ఉంది ఇప్పుడు కూర? ఎట్టి చెప్పండి. ఉప్పు కషం. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది ఆవిడ ఎలా ఉందండి కూర అని. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఏడిచినట్టుంది, మీ అమ్మ నీకు నేర్పలేదా అని. అత్తింటి వాళ్ళ పేరు ఎత్తారా మీ ఇల్లు బగ్గుమంటది ఒక్కసారి. అస్సలు ఎత్తకూడదు. కన్న వాళ్ళ ఇంటి పేరు అస్సలు ఎత్తకూడదు. మౌనంగా ఉండాలంతే. ఎలా ఉందండి కూర అంటే చిరునవ్వుతూ నవ్వుతూ కర్రీ వండర్ఫుల్, సాల్ట్ ఫెంటాస్టిక్, సాల్ట్ ఫెంటాస్టిక్ అన్నాం అనుకోండి, ఆమెకు అర్థమైపోద్ది మ్యాటర్. అయ్యో సారీ, రెండోసారి కూడా ఉప్పేశారు, క్షమించండి ఇప్పుడే వస్తాను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పప్పును తీసుకువెళ్ళి వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు పప్పులో వేసి తిప్పి మళ్ళీ అదే పప్పు తీసుకొస్తుంది, ఉప్పు తగ్గించి తీసుకొస్తుంది. సిస్టర్స్ తెలుసు ఉప్పు ఎలా తగ్గించాలో పెంచాలో. చిన్న విషయం. ఇప్పుడు నేను అరుపు కేకలతో కాకుండా కర్రీ ఈజ్ వండర్ఫుల్, సాల్ట్ ఈజ్, మెసేజ్ వెళ్ళిందా? సారీ చెప్పింది ఆవిడ. అలా కాకుండా ఏమంటామని ఎత్తి పడేసామనుకో, ఏదో పొరపాటున ఉప్పు ఎక్కువైందని చెప్పొచ్చు కదా అని చెప్పి ఆమె కూడా పట్టుకుంటారు. రెండు వైపులు ఉండే రెండు అగ్ని అంటే ఇటువైపు ఒక సిలిండరు ఎల్పిజి, ఇటుపక్క రెండు కలిసి పేలేనుకోండి, ఇల్లు ఏమైపోద్ది. కనుక మారదాం. మనం మార్పు వైపు అడుగులు వేద్దాం అన్నవారు చేయొద్దండి. ఇప్పుడు నుండి అడుగులు వేద్దాం. ఇప్పుడు బండి ఎక్కేటప్పుడే మీరు ప్రేమతో పిలవండి, పర్వాలేదు, ఎవరేమనుకోరు, ఏ మొహమాట పడరు. మీరు కూడా మీ భార్యని వేరే విధంగా పిలవద్దు, ప్రేమతో పిలవండి. హనీ అంటారు, డాలర్ అంటారు, మణి అంటారు, మీ ఇష్టం. మంచి పేరు పెట్టి పిలవండి. దేవుడు మీ కుటుంబాల్లో పిలుపు నుండే ప్రేమ స్టార్ట్ అవును గాక. ప్రార్థనలు దేవుడు కార్యం చేయను గాక. 6th, మ్యాన్ విల్ బి హ్యావ్ విజ్డమ్. స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానం గలవారు తన ఇంటిని కట్టుకుంటారు, బ్రతుకును బాగు చేసుకుంటారు, జీవితాన్ని బాగు చేసుకుంటారు. జ్ఞాని తన ప్రవర్తన సరి చేసుకుంటాడు. రియల్ మ్యాన్ పర్స్యూ విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్, సీకింగ్ టు అండర్స్టాండింగ్ గాడ్స్ విల్ అండ్ లీవ్ అకార్డింగ్ టు హిస్ వే. నిజమైన పురుషులు జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవుని మార్గాన్ని దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవుని మార్గంలో నడుస్తారు. Proverbs chapter 4 verse 7, James 1:5. సామెత 4:7, యాకోబు 1:5. And the last one, holy and prayerful. Real man pursue holiness, and because God is holy, let us be holy, striving to live as set apart lives dedicated to God's purpose and to honor God, to honor your family. 1 Peter chapter 1 14 to 16, Hebrews chapter 12 verse 14. పరిశుద్ధత కలిగి ప్రార్థన కలిగినటువంటి ప్రార్థనా పరులుగా జీవితాన్ని జీవిస్తారు. పరిశుద్ధతను వెతుకుతారు, ఎందుకంటే దేవుని పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని ఉద్దేశం కొరకు తమను తాము ప్రత్యేకపరుచుకొని ప్రతిష్ఠించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. షల్ వి నీల్ డౌన్. ఒక్క నిమిషం నిలబడి, మోకరించలేకపోతే నిలబడి ప్రే చేయండి, కూర్చున్నా ప్రార్థన చేయండి. చేతులుండి ప్రభు పెద్దాం. ఎవ్రీబడి ప్రే. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఫాదర్ ఫర్గివ్ ఆల్ మై సిన్స్. తండ్రి నా పాపములను క్షమించండి. If there is any sin in my diary, నా యొక్క డైరీలో ఏ పాపం ఉన్నా, in Lord God Almighty, any sin in the sight of God, దేవుని దృష్టిలో ప్రభువు నీ దృష్టిలో ఏ పాపము ఉన్నప్పటికీ, in my heart, in my mind, నా హృదయంలోను నా మనసులోను, in my life, నా జీవితంలో any mistakes I have done, నేను ఏ తప్పిదము చేసి ఉన్నా, Lord forgive me. ప్రభువు నన్ను క్షమించుము. Forgive me God. నన్ను క్షమించు దేవా. Come on, everybody ask. అందరూ అడగండి ఆ మాట. When you ask forgiveness, నువ్వు క్షమాపణ అడిగినప్పుడు curses will be cancelled. శాపాలు కొట్టివేయబడతాయి. Your life will be connected with God. నీ జీవితం దేవునితో కలుసుకుంటుంది. Then God will bless you. ఆ దేవుడు నిన్ను దీవిస్తారు. ఓ విషము కక్కించిన తర్వాతే టాబ్లెట్లు కానీ విటమిన్స్ కానీ ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ విషం అనేది కక్కబడాలి. నీ జీవితంలో చేరిన ఆ దోషములు అపరాధములు ఏమన్నా ఒప్పేసుకో. దేవాలను క్షమించమని కన్నీళ్లతో ప్రార్థన చేయి. యవన కుమార్తెలు, యవన కుమారులు, పెద్దలు, చిన్నలు, నా పొరపాట్లు మన్నించు ప్రభువా. లార్డ్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్, ఫర్గివ్ మీ లార్డ్. ప్రభువా, నా జీవితంలో ఏ పాపం ఉన్నా నన్ను క్షమించు ప్రభువా అని ప్రతి ఒక్కరు అడగండి. You are crying out before God, God's holiness will come upon you. నువ్వు దేవుని ఎదుట కన్నీటితో మొరపెడుతుండగా దేవుని పరిశుద్ధత నీలోకి వస్తుంది. Many people are crying and praying. అనేకులు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. Lord, forgive me, Lord. దేవా, నన్ను క్షమించుము. Raise me up, Lord. నన్ను లేవనెత్తు ప్రభువా. I want to be helping to many people. నేను అనేకులకు సహాయం చేసేవాడిగా Give ఉండాలి. me ability to help my family. నా కుటుంబానికి సహాయం చేసే సామర్థ్యం ఇవ్వండి. Forgive all my sins. నా పాపములను క్షమించండి. Knowingly, unknowingly I committed sin. తెలుసో తెలియకో నేను పాపము చేశాను. Lord, forgive my sins, Lord. ప్రభువా, నా పాపాలు క్షమించండి Come on, తండ్రి. pray and ask God to forgive you. ప్రార్థించండి, దేవా నన్ను క్షమించమని అడగండి. Anybody who asks forgiveness, ఎవరైనా క్షమాపణ అడిగిన వారు, curses will be cancelled on your life. శాపములు నీ తలపై నుండి కొట్టివేయబడతాయి. And God's blessings will come up. దేవుని ఆశీర్వాదాలు నీ పైకి వస్తాయి. Oh, every sin will be forgiven. ప్రతి పాపము క్షమించబడుతుంది. Ask God. దేవుని అడగండి. Before you ask, Lord, bless me, bless my family. నా కుటుంబాన్ని దీవించు, నన్ను దీవించు అని అడగడానికి ముందుగా, First of all, forgive me, forgive my family, Lord. మొదటగా నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు అని అడగండి. Cancel and remove any curse which is upon me, upon my family. నా పైన, నా కుటుంబం పైన ఏ శాపమైనా కొట్టివేయండి, If there is తీసివేయండి. any curses in my business, in my
work, Lord, remove every curse from my life. నా వ్యాపారంలో నా పని చేసే చోట ఏ శాపములు ఉన్నా ప్రభువా తీసివేయి ప్రభువా. God, help me, Lord. దేవా సహాయం చేయండి. Set me free. నాకు విడుదల ఇవ్వండి. Anoint me, Jesus. యేసయ్యా అభిషేకించండి. Transform my life, నా Lord. జీవితాన్ని రూపాంతరపరచండి. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. I need your grace. నీ కృప నాకు కావాలి. I need your grace. నీ కృప నాకు కావాలి తండ్రి. Father, touch my life, Lord. తండ్రి నా జీవితాన్ని తాకండి. Oh, bless my life, Father ప్రభా God. నా జీవితాన్ని ఆశీర్వదించండి. Bless my family, నా Lord. కుటుంబాన్ని దీవించండి. Bless my children, oh నా God. పిల్లలను దీవించండి. Young men, young women, pray, Lord, bless my future. యవనస్తురాలు సహోదరి ప్రార్థించు నా భవిష్యత్తు దీవించు ప్రభాని Yes, ప్రార్థించు. God can bless you with the right life partner. దేవుడు సరైన జీవిత భాగస్వామితో నేను God can దీవించగలరు. give you grace and mercy to overcome your problems. నీ సమస్యలను జయించే కృపను శక్తిని దేవుడు నీకు అనుగ్రహించగలరు. Ask God, give me prosperity, give me success in my life. ప్రభా నన్ను వర్ధిల్ల చేయండి, నా జీవితంలో నాకు విజయము జయమివ్వండి అని Let అడగండి. me come and give testimony, oh God. ప్రభా నేను వచ్చి సాక్ష్యము Let చెబుతాను me come తండ్రి. and give testimony in the presence of God. దేవుని సన్నిధిలో నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. Transform my life, Lord. నా జీవితాన్ని Change రూపాంతరపరచండి. me, Lord. నన్ను మార్చు ప్రభువా. Mold my heart. నా హృదయాన్ని మలచండి. Change my heart, oh నా God. హృదయాన్ని మార్చండి ప్రభువా. Jesus, change me. యేసయ్యా నన్ను మార్చండి. Yes, ask change. God will bless you and anoint you. అడగండి, మార్పును అడగండి. దేవుడిని ఇప్పుడే ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుడిని ఆశీర్వదించ అడుగుదాం.